కర్ణాటక నాయకత్వ మార్పిడి కొలిక్కి వస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లింగాయత్ వర్గం నుంచి ఒకరికి, దళిత వర్గం నుంచి మరొకరు డిప్యూటీ సీఎంగా అవకాశం ఉంది. తన కుమారుడు యతీంద్రకు కేబినెట్ బెర్త్ కోరారు సిద్ధరామయ్య. వైద్య శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖలను తన కుమారుడికి కేటాయించాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరారు. కర్ణాటక నాయకత్వ మార్పిడి కొలిక్కొస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లింగాయత్ వర్గం నుంచి ఒకరికి, దళిత వర్గం నుంచి మరొకరు డిప్యూటీ సీఎంగా అవకాశం ఉంది. తన కుమారుడు యతీంద్రకు కేబినెట్ బెర్త్ కోరారు సిద్ధరామయ్య. వైద్య శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖలను తన కుమారుడికి కేటాయించాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరారు. కర్ణాటక నాయకత్వ మార్పిడి కొలిక్కొస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఎస్ భోగి, కర్ణాటకకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన ఢిల్లీలో సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు ఏ విధంగానైతే నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కనుక చూస్తుంటే, ఎప్పుడైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేయడం, ఆ తర్వాత రాజీనామా చేశారు, గవర్నర్ కూడా ఆమోదించారు. 1-2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటు కాబోతుంది. సో దీనికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూనే ఉంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, తర్వాత ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఒకరు ఎవరైతే దళిత వర్గం, మరోవైపు మిగతా వాళ్ళు ఒకీలుగా నుంచి ఉంటారా లేదంటే ఇతర వర్గాల నుంచి ఉంటారా అనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈలోగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. కానీ ఏ విధంగానైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళను, రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానంటూ కూడా సిద్ధరామయ్య నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సో ఈ పరిస్థితుల్లో అంటే ముఖ్యమంత్రిగా తప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పరిమితం అవుతున్నానంటే ఖచ్చితంగా తనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే నేరుగా క్యాబినెట్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రిగా సీనియర్గా ఉన్నారు, తాను మళ్ళీ క్యాబినెట్లో కొనసాగారు. మరి ఈ నేపథ్యంలో తన కుమారుడైనటువంటి యతీంద్రకు అవకాశం కల్పించాలంటూ ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నటువంటి సిద్ధరామయ్య ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో యతీంద్రతో పాటు మరికొంతమంది సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి అనుచర ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశంలో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో కీలకంగా ఆయన కొన్ని డిమాండ్స్ ను హైకమాండ్ ముందు పెట్టారు. అంటే ఏ విధంగానైతే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి పదవికి త్యాగం చేశాను, సో ఈ పరిస్థితుల్లో తనకు సరైనటువంటి న్యాయం చేయాలంటూ కూడా సిద్ధరామయ్య హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన కొడుక్కి అంటే తన యతీంద్రకు ఏ విధంగానైతే ఒక కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో వైద్య ఆరోగ్య శాఖతో పాటు బీసీ వెల్ఫేర్ కూడా ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓబీసీ వర్గానికి సంబంధించి కీలక నేతగా ఇప్పటికే సిద్ధరామయ్య కర్ణాటకలో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఈ 2 శాఖలను కలిపి తన కుమారుడికి ఇవ్వాలని చెప్పి సిద్ధరామయ్య హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. దాంతోపాటు ఎవరైతే ఇప్పటి వరకు తనతో ఇన్నేళ్ల రాజకీయాల్లో తనకంటూ తనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత సిద్ధరామయ్య నేరుగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్లారు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, కర్ణాటక నుంచే ఆయన ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో కర్ణాటకకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన ప్రత్యేకంగా అక్కడ కూడా సమావేశాలు జరిగాయి. ఢిల్లీలోనే డీకే శివకుమార్ కూడా ఉన్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ సిఎల్పి సమావేశం జరగాలి. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో సిఎల్పి సమావేశం జరగబోతుంది. సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ను
ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పైన కూడా ఇప్పటికే ప్రత్యేకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఏ విధంగానైతే ఢిల్లీలోనే ఇద్దరు అంటే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, దాంతోపాటు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ఇద్దరు ఢిల్లీలోనే ఉండడం, ఢిల్లీ హైకమాండ్ పెద్దలు సైతం వాళ్ళు పెడుతున్నటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సిద్ధరామయ్య తాను త్యాగం చేశాను, తనకు తన వర్గానికి కూడా న్యాయం చేయాలంటూ ఆయన హైకమాండ్ పెడుతున్నటువంటి కొన్ని డిమాండ్స్. ఇక డీకే శివకుమార్ తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలి, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఎవరెవరు క్యాబినెట్ లో ఉండాలి, తర్వాత డీకే శివకుమార్ ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా ఉన్నారు, ఆయన స్థానంలో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది పీసీసీ చీఫ్ గా. సో పీసీసీ చీఫ్ గా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటి ఒక కీలకమైనటువంటి కసరత్తు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు సోనియా గాంధీలు కీలకంగా ఈ అంశాలను చర్చించడమే కాకుండా పార్టీకి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, దాంతోపాటు కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి రణదీప్ సూర్జేవాలా కూడా ఈ వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ హైకమాండ్ పెద్దలంతా కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి సిద్ధరామయ్య పెట్టినటువంటి డిమాండ్లలో ఎక్కువ వాటికి హైకమాండ్ తలగ్గింది. అందుకే ఇక కర్ణాటకలో కొత్త ప్రభుత్వానికి మొత్తం కూడా ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ హైకమాండ్ అన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రేపు జరిగేటటువంటి సిఎల్పి సమావేశం, ఆ తర్వాత సిఎల్పి సమావేశం అనంతరం గవర్నర్ కు సమాచారం అందిస్తారు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి. అనంతరం ప్రత్యేకంగా ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి విధానసభ ఉందో ఆ విధానసభ అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు జరుగుతూ అవకాశాలు ఉన్నాయి, దానికి అనుగుణంగానే కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు సోమవారం ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్, దాంతోపాటు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల అవుట్పుట్ గా రేపు సాయంత్రం సమావేశం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ రాజు.